హాయ్ ఫ్రెండ్స్, నిన్న రాత్రి పెద్ద వర్షం అయితే పడింది. సుమారు 2-3 గంటల పాటు ఆగకుండా కొట్టడం వలన వాగులు, ఊర్లో ఉన్న చిన్న చిన్న చెరువులు నిండిపోయి అలుగుపోస్తున్నాయి. ఇలాంటి పెద్ద వాన ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడూ పడలేదని అంటున్నారు. పైనుంచి వచ్చే వరద మొత్తం చూస్తున్నారు కదా. ఈ బ్రిడ్జి కింద నుంచి అయితే కిందికి వెళ్ళాలి. అంత వేగంతో వచ్చిన వరద ప్రవాహానికి అంత పెద్దగా ఉన్న కట్ట కూడా తెగిపోయి ఆ వరదంతా పొలం మీద నుంచి వెళ్ళడంతో ఆ మట్టి అంతా పొలంలో ఎలా పేరుకుపోయిందో చూడండి. రైతు పడే కష్టం ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నాటు వేసి వారం రోజులు కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఎటు కాని మధ్యలో మళ్ళీ నాటు వేయలేని పరిస్థితికి అయితే వచ్చింది. ఇలా మాకు ఎన్నడైతే జరగలేదు. ఇదే మొదటిసారి కాబట్టి చాలా బాధాకరంగా ఉంది. మాకు ఎకరాలు పొలాలు అయితే లేవు. ఉన్నది కొంచెం పొలమే. ఈ పంట పండితేనే తప్ప మాకు వేరే దారి అయితే లేదు. ఇప్పటికే దీనివల్ల చాలా నష్టపోయాము. మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలి అంటే చూస్తున్నారు కదా, అక్కడ కాంక్రీట్ గోడ ఉంది. అలాంటిదే ఇటుపక్క కూడా కడితేనే మళ్ళీ ఇలా జరగకుండా అయితే ఆపగలుగుతాం. అలా చేయాలి అంటే చాలా డబ్బు అయితే ఖర్చు అవుతుంది. కొంతమంది సలహా ఏమన్నారంటే పంట నష్టం కింద ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తుందేమోనని ఎంఆర్ఓ ఆఫీస్లో దీని గురించి దరఖాస్తు చేసుకోమని చెప్పడం అయితే జరిగింది. ప్లీజ్ సపోర్ట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.